అంబర్పేట్ మూసి పరివాహక ప్రాంతం గోల్నాకాలో విషాదం చోటు చేసుకుంది. ఇల్లు కూల్చివేస్తారన్న భయంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడని స్థానికులు చెబుతున్నారు. సెంట్రింగ్ పనిచేసే శ్రీకుమార్ భార్య చనిపోయింది. ముగ్గురు పిల్లలున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీశైలం అందిస్తారు. ప్రస్తుతం మనము గోల్నాక దగ్గరలో ఉన్నటువంటి న్యూ తులసిరామ్ నగర్లో ఉన్నాము. సో ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో అందరికీ తెలిసిందే మూసీ సుందరీకరణలో భాగంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. సుందరీకరణలో భాగంగా కొంతమందికి ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ ఇస్తూ ఉంది ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళకి, మరికొంతమందికి ఏమో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుమార్ అనేటువంటి వ్యక్తి కొంత భయాందోళనకు గురవి ఎక్కడ మా ఇల్లు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటుందో, మా ఇల్లు ఎక్కడ కూల్చేస్తారో, ఎక్కడ మా బతుకులంతా రోడ్డు మీద పడతాయన్నటువంటి ఆవేదనకు గురై ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. సో అక్కడ వాళ్ళ నివాసం దగ్గరనే ఉన్నాము, కొంతమంది ఉన్నారు. సో ఏం జరిగింది, అసలు ఎట్లా చనిపోయిండు, ఏం జరిగింది? ఆయన గత వారం రోజుల నుంచి డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. ఈ రేవంత్ రెడ్డి టీవీలు అవి ఇవి చూసి ఆయన డిప్రెషన్లో వెళ్ళిపోయి తిండి బంద్ చేసేసిండు. గత వారం రోజుల నుంచి 4-5 రోజుల నుంచి, అంటే 2-3 రోజుల కన్నా ముందు నాకు ఒక వార్త ఏమొచ్చింది అంటే వాళ్ళు నా ఇంటి దగ్గరకు వచ్చి మా నాన్న అన్నం తింటలేడు, ఏం చేస్తలేడు అని చెప్పి, అంటే ఎందుకు తింటలేవు అని చెప్పి, బస్సు లీడర్ నేను కాబట్టి నా దగ్గరకు వస్తే నేను ఎందుకు తింటలేవు ఏంటంటే నా ఇల్లు పోతుంది, నా 3 పిల్లలు ఆగమవుతుర్రు అని చెప్పి ఇక ఆయన ఏడ్స్ కూడా చెప్పవాడు. చెప్తే నేనన్నా నువ్వు అన్నం తింటావా లేదా అని చెప్పి బిర్యానీ తెప్పించిన, వాళ్ళ కొడుకు పైసలు ఇచ్చి బిర్యానీ తెప్పించాను. అయినా ఇట్లా నూకి పడేసింది కానీ తినలేదు. ఇక నా కొడుకులు ఏమవుతారో ఏందో అని కూడా డిప్రెషన్లో వెళ్ళిపోయింది ఆయన. ఈ తర్వాత నిన్న సాయంత్రం 7 గంటలకు తనకు ఛాతీ నొప్పి లేస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే అక్కడ ఏ యాక్టింగ్ చేస్తుండేమో అని మేము ఇట్లా అనుకున్నాం, కానీ అది నిజమని మనకు తెలియదు కదా. పోనాడు ఇంటినాడు అని చెప్పి నేను బెదిరించి చేసి తీసుకుపోనాడు అని చెప్పి రోడ్డు మీద ఉండే తీసుకుపోమంటని చెప్పి అంటే సరే మంచి అని చెప్పి తీసుకెళ్ళాడు. పొద్దుగాల 4 గంటలకు మళ్ళీ సేమ్ పెయిన్ వచ్చిందంట ఆయనకు. ఇంట్లో వాళ్ళు చెప్తారు పెయిన్, గుండెపోటు పెయిన్ వచ్చింది. పెయిన్ రాగానే ఇప్పుడు 4-5 రోజుల నుంచి తిండి తింటలేడు కదా మనిషి, డిప్రెషన్లో పోయిండు. ఇక ఆడ నుంచి ఇక అంబులెన్స్ పిలిపించాము, అంబులెన్స్ లేచి పంపించాము. ఉస్మానియాకు పోకముందే చనిపోయిండు. ఏమంటారు, ఎవరైనా అధికారులు వచ్చిరా ఇక్కడ? లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వరరావు అంటున్నాడు, స్థానిక ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరైనా వచ్చి పరామర్శించే ప్రయత్నం చేసిరా, భరోసా ఇచ్చిరా కుటుంబానికంటే ఇప్పుడు మటుకైతే వాళ్ళు చేసే సాయం మాత్రము చేశారు. ఏం చేయాలి ఏం సంగతి కానీ రాలేదు వీడికి. ఎందుకు రాలేదంటే ఈరోజు అమావాస్య, పెద్దలకు బియ్యం ఇస్తారు కదా, ఆ కార్యక్రమంలో కొద్దిగా ఉన్నారు. ఇంకోటి పెద్ద పెద్ద ప్రోగ్రాంలలో కాలేరు వెంకటేష్ వేరే ప్రోగ్రాంలలో ఉన్నా, నేను రాలేకపోతున్నా తమ్మి అని చెప్పిండు నాకు. అది దూసర్ సీన్ వాళ్ళ ఇంట్లో బియ్యం ఇస్తుండు, ఆయన కూడా నేను రాలేకపోతున్నా మల్లేశన్న నువ్వు సంలాంచుకోండి అని చెప్పిండు. అది ఖచ్చితంగా ఇది ఈ కూల్చివేతల వల్లనే ఇట్లా లోనైనట్టు. దీని వల్లనే ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ కూల్చివేత అనే శబ్దం వల్లనే టీవీలు ఫోన్లు అవి ఇవి చూసి ఆయన డిప్రెషన్లో పోయి చావడానికి కారణం మాత్రము ఈ రేవంత్ రెడ్డి మాత్రమే. కానీ ఇక్కడ ఎటువంటి మార్కులు గీయలేరు, ఏం గీయలేరు కదా. ఇక్కడ మార్కులు ఎందుకు చేయలేదండి? మార్కులు చేసిర్రు, భయపడి అందరు చున్నాలు వేసేసుకుర్రు. అగవాడ మార్క్ చేసిర్రు ఎమ్మటని చెప్పి చూడండి, అది చున్నాలు తీసేసిర్రు. ఇప్పుడు ఇక ఇక్కడ కూడా వేసిర్రు చున్నాలు, అది పెయింట్ వేసేసి పెయింట్ తోటి తీసేసుకుర్రు. మార్క్ ఎందుకు చేయలేదు? మార్క్ చేసిర్రు. ఎంఆర్ఓ సర్వే చేసింది, మన అంబర్పేట మండలం ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి సర్వే చేశారు, అక్కడ కూడా పెట్టారు. ప్రతి ఇంటికి మార్క్ చేశారు. మార్క్ చేయలేదని ఎవరు చెప్పారు? మీకు ఇల్లు ఉంటాయి బాబా ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టినవి మాత్రం 38 ఇండ్లు అండి. 38 ఇండ్లు ఉన్నాయి. 38 ఇండ్లకు అధికారులు వచ్చామని చెప్పారా ఖాళీ చేయాలి మీరు త్వరలో అని? మాకైతే ఇంతవరకు మేము రాణిస్తలేం, ఎవరిని ఏ అధికారులను రాణిస్తలేం. మేము ఒక మాట మీద ఉన్నాం, ఏ అధికారులు రాణిస్తలేం. మొత్తం బస్తీ మొత్తం ఏకమై ఉన్నాం మేము. అన్న మీరు చెప్పండి అన్న, ఎట్లా ఇప్పుడు గతంలో కూడా ప్రతిపక్షాలు కేటీఆర్ కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం చేశారు, ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పరామర్శించే ప్రయత్నం చేశారు. సో ఏమైనా ప్రజలు ఉన్నారా, గట్టిగానే నిలబడుతున్నారా స్టాండ్, లేకపోతే ఎట్లున్నారు? నేను సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కన్వీనర్, గతంలో ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేశాను. ఈ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు సుమారు ఈ యొక్క ప్రాంతంలోనే 38 ఇండ్లు, ఆ ప్రాంతంలో ఈ మొత్తం లంకలో 280 ఇండ్లు, 280 మందిని రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం బీజేపీ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ఆ తప్పులో ఈయన చేస్తూ ఉన్నాడు. 28,000 ఇండ్లను కేసీఆర్ గారు గుర్తించిపోయాడు. అదే పేపర్లు తీసుకొని ఇప్పుడు వచ్చి పేద ప్రజల మధ్యలో చుచ్చిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బఫర్ జోన్ చెప్పట్లేదు, ఎఫ్టీఎల్ అని చెప్పట్లేదు. వచ్చేసి వచ్చేసి ఎంఎం పెట్టేసుకుని వెళ్ళిపోవడం. మూసి అంటే ఎమ్మంటే మూసి కింద రాసేసి వెళ్ళిపోతున్నారు. అట్లా వాళ్ళు మేము ఎన్ని సంవత్సరాలు దగ్గర నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే, నేను ఈ ప్రాంతంలో ఉంటా.
దగ్గర నేను పుట్టి పెరిగి 52 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటివరకు ఎంత పెద్ద వరదలు వచ్చినా ఇక్కడికి రాలే, ఒక్క చుక్క వర్షం రాలే, వరద రాలే. 2000 సంవత్సరాల్లో రాలేదు, 2020లో వచ్చిన వరద రాలేదు. ఇప్పటికీ వరదలు పెద్ద పెద్ద వరదలు అంటే 2020 సంవత్సరంతో పెద్ద వరద కదా హైదరాబాద్కి. ఆ టైంలో కూడా ఒక చుక్క వాటర్ రాలేదు. ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయించినప్పుడు పార్కు మూసిని అభివృద్ధి చేసేసి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తా, ప్రపంచ పర్యాటక కేంద్రం చేస్తా, లేకపోతే అన్నీ ఓకే మంచిదే, మూసిని చెయ్యి. మా ఇల్లు తీసేయడం ఎందుకు? ఈ భూమి తీసి ఏం చేస్తారు? పెద్ద పెద్ద బిల్డింగ్ కడతారు. బిల్డింగ్లు ఎవరు కడతారు? కొంటారు బడబడ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, విదేశీయులు. వాళ్ళ కోసం మా ఇల్లు జాగాలు ఇచ్చేది, మా జాగాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టడం ఇది కరెక్ట్ కాదు. నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. ఉన్న మూసినే ఒక్క ఇల్లు పోకుండా పహారీ కూడా నిర్మాణం చేపట్టి మూసి లోపల ఎంత అభివృద్ధి చేసుకుంటావు చేసుకో. నువ్వు ఎంత అభివృద్ధి చేసుకున్నా మేము సహకరిస్తాం. మా ఇల్లు తీస్తా అంటే సహకరించలేదు. పోరాటం దేనికైనా సిద్ధపడి ఉంటాం. ఇప్పటికే అనేక మంది పోరాటంలో ఇదైపోయారు. మొన్న సుబ్బలక్ష్మి గారు చచ్చిపోయారు. ఇప్పుడు ఈయనే కుమారు సుబ్బలక్ష్మి హత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల అలా చనిపోయారు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్యగా భావిస్తూ ఉన్నాం. ఇద్దరు కుటుంబాలకు ఆర్థిక నష్టపరిహారం ఇవ్వాలని ఎస్క్రేషియా ప్రకటించాలని మేము 20 లక్షల రూపాయలు ఈ 2 కుటుంబాలకు ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఇలా కుటుంబానికి అని చెప్పేసి కోరుతాము. ఈ నిర్ణయాన్ని మూసి అభివృద్ధి నిర్ణయం ఏతుందో చేయండి, ఇల్లు తీసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమంటారు కుటుంబ సభ్యులు, ఏమంటారు కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఏమంటున్నారు దీని మీద, ఈ ఘటన మీద? అంటే కుమార్ కుటుంబ సభ్యులు, కుమార్ గత 15 రోజులు నాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. రోజు మాతో పాటు అనేక ధర్నాలు చేస్తూ ఉంటే బాధపడక కుమార్, నువ్వు ఏం కాదు, నీ ఇల్లు ఎక్కడ పోదు, మేము అడ్డుకుంటాం, మీకు ఫుల్ సహకరిస్తామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు కూడా సంజాయిస్తున్నారు. ఆయన తినక చాలా రోజులు 15 రోజులు సరైన తిండి తినలేడు. ఆయన రోజు పొద్దున్న లేసే ఫోన్లు, సాయంత్రం దాకా ఫోన్లు. అన్న ఏమైంది, గవర్నమెంట్ ఏమని చెప్పింది? ఆ టీవీలలో వార్తలు చూస్తూ ఉంటే భయంకరమైన శంకర్ నగర్ లేపేసి చూశాడు. రాత్రి అదే వార్త చూసి శంకర్ నగర్ లేపించిన ఏం కాదు కుమార్ అంటే కూడా రాత్రి 12 గంటలకు ఆటో వచ్చినట్టు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే కేసులు పెద్ద గొడవలు అవుతాయని చెప్పి భయపడుతున్నారు. మా నాయన ఏం చేస్తారో, నా బాడీని ఏం చేస్తారో, ఇస్తారో ఇయ్యరో అనే ఆలోచనతో ఎఫ్ఐఆర్ చేయకుండా మా నార్మల్గా చావు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది స్థానికులు ఉన్నారు కొంతమంది. అమ్మ ఏం పేరు? అమ్మ ఎవరైతే ఏముందమ్మా మనిషి అమ్మ ఏం పేరు అమ్మా మీ పేరు? నా పేరు శంకరమ్మ అండి. శంకరమ్మ, ఎన్నేళ్ళ సంది ఉంటారు ఇక్కడ? నేను 30 ఏళ్ళ సంది ఉంటున్నా. 30 ఏళ్ళ సంది. ఇప్పుడు ఎట్లా ఈ మూసి అభివృద్ధి భాగంగా ఇదంతా తీసేస్తామంటున్నారు, వచ్చి రాయవరాని వచ్చి మిమ్మల్ని అడిగిరా, ఏం చెప్పారు మీకు? మాకైతే ఎవరు రాలేదు, మాకు మార్కింగ్ కూడా వేయలేదు. అక్కడ వెనక గల్లీలో మార్కింగ్ వేసిండు. ఇవన్నీ తీసేస్తాం అంటున్నాడు. ఇవన్నీ తీసేస్తాం అంటున్నాడు. మాకు భయం వచ్చి మేము నిద్రలు పోతాలేము, తిండి తింటలేము. మాకు ఇప్పుడు మా ఇంట్లో 17 మంది ఉండం ఫ్యామిలీ. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు. మా జాగాలు మాకు కావాలి, మా ఇండ్లు మాకు కావాలి. మేము ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి నాకు ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. ఈ ఏజ్లో మేము పోయి ఎక్కడ కష్టాలు చేసుకొని ఏడ బతకాలి? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎన్నో ఇస్తావు, ఇప్పుడు ఎక్కడన్నా అడవిలో ఇస్తే మేమేం ఆకులు తినాలా, గడ్డి తినాలా? అడవిలే ఎక్కడనో దూరం ఇస్తావు. మా పిల్లల చదువులు ఇక్కడ ఉండయి, మా పిల్లల పనులు ఇక్కడ ఉండయి. మళ్ళీ మేమేం బతకాలి? మాకు ఎక్కడనో 200 శారదీలో మినిస్తావు నువ్వు డబుల్ బెడ్రూమ్. మళ్ళీ అక్కడికి వెళ్ళి రానికి మా దగ్గర డబ్బు ఉండాలా? మాకు తిండికే వెళ్తలేదు. అందుకనే మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు కూలగొట్టొద్దు. మా బద్దెరు ఇక్కడ ఉంది, మేము ఇండ్లలో పాస్ పని చేసుకొని బతుకుతున్నాము. ఆ సార్కి దయచేసి మా ఇండ్ల జోలికి రావద్దా. ఇప్పుడు ఈ కుమార్ అనేట ఆయన మీ పక్క గల్లే మీకు లేలో తిరుగుతుండొచ్చు, ఆయన గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు, అది ఇల్లు కూలగొడతారని బాధతో చనిపోయారని అంటున్నారు, వాస్తవమేనా అది? ఇక నేను లేను సార్, నేను కన్నా ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్ళినా, నేను ఇక్కడ ఇంటి దగ్గర లేను. నేను ఆపరేషన్ అని కన్నా ఆపరేషన్ చేయించుకున్నా, నేను లేను. నేను ఇవాళ పొద్దుగాల వచ్చే వరకు అక్కడ శవం ఉంది, మాకు తెలియదు. అది తెలియదు. ఇక ఏమంటారో, నేను కన్ను నీడలు వాడుతుందని అక్కడ దాకా కూడా పోతలేను, నేను ఇక్కడే ఉండా. ఇక ఎందుకంటే ఆ సావు కాడ ఎందుకు, కన్ను ఎక్కువ మాట్లాడితే నీళ్ళు కారుతుందని ఇక్కడ ఉండ సార్. నేను అక్కడ దాకా వెళ్ళలేదు సార్. మా రూమ్ మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. సో ఇది మొత్తం మీద న్యూ తులసి నగర్లో మాత్రము కుమార్ అనే వ్యక్తి
కేవలము మూసీ నది అభివృద్ధిలో భాగంగా ఎక్కడ మహిళలు కూల్చేస్తారు అన్నటువంటి బాధతోటి గుండెపోటుతోటి మరణించారంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించినటువంటి అంతిమ క్రియలు కూడా అంతిమ యాత్ర కూడా మొదలవుతా ఉంది. ఇప్పటికే మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. సో అంతిమ యాత్ర కూడా మొదలవుతుంది. సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారిగా అంతిమ యాత్ర మొదలైంది. కేవలం భయాందోళనకు గురయ్యి ఆయన గుండెపోటుతో మరణించారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కుమార్ అనే వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి అంతిమ యాత్రను కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా ఆయన ఇంటి ముందు టెంట్ వేశారు, అక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడే అంతిమ యాత్ర కూడా మొదలైంది. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? ఏమవుతారు మీరు? చెల్లెలు ఎట్లమ్మా ఈ బెంగ పెట్టుకొని చనిపోయారు అంటారు, నిజం? బెంగ పెట్టుకొని చచ్చిపోయిండు. మేము ఇక్కడ ఉండం, మేము వేరే ఊరు జమ్మికుంట దగ్గర. ఇప్పుడు తెలిసింది మీకు ఇట్లా చనిపోయాడు? పొద్దున తెలిసింది. అట్లా ఏమన్నా తిన్నాడంటారా? ఎట్లున్నది అనేది తెలియదు ఇక మాకు. పొద్దున ఫోన్ చేసిండు అట, నిన్న సాయంత్రం చేసిండు. మంచిగా గతం బెంగ పెట్టుకున్నాడు చచ్చిపోయాడు అని పొద్దుగాల ఫోన్ చేసారు. పొద్దుగాల వచ్చినాం, ఇప్పుడు అందిన మేము అక్కడ జమ్మికుంట కంచెలు వచ్చినాం. మేము కంచెలు వచ్చినాం. మాకు తెలియదు ఎట్లా అయింది అన్నదిగా, చచ్చిపోయింది అన్నోళ్ళే వచ్చినాం మేము కంచెలు. చెల్లెని అవుతా. మీరేమైతారు? మేము కోడలు అవుతాం. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు తిన్నాడా? ఎట్లుండే మనిషి? తినడం లేదు వారం రోజుల నుంచి. ఎందుకు తినలేదు? అడగలేదా మీరు? అడగడం అంటే ఇంకా ఇండ్లు పోతున్నాయి అన్నట్టుగా అదే టెన్షన్ పెట్టుకున్నాడు. హాస్పిటల్కి ఏమైనా చూపించారండి? చూపించినాము. ఏమన్నారు మరి హాస్పిటల్కి పోతే కూడా? ఇక వాళ్ళు ఏం చెప్పట్లేదు ఇంకా సరిగ్గా. తినడం లేదంటే ఇంకా మెడిసిన్స్ రాసి ఇచ్చారు అంతే. మరి చెప్పలేదా మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు మామయ్య? చెప్పినాము, అందరు చెప్పారు బస్సు వాళ్ళు కూడా. అయినా తనకి అట్లనే వచ్చారా? ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా అధికారులు వచ్చేమైనా మాట్లాడారు? వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు మాట్లాడదాంలే అన్నట్టుగా అన్నారు. ఇంకా ఎంతమంది పిల్లలమ్మ కుమార్? ముగ్గురు కొడుకులు. వాళ్ళ నాన్న చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ భార్య చచ్చిపోయింది, ఆయన వేయండు. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారు. ఇక వాళ్ళకి ఇల్లు లేదు, ఏది లేదు. ఇక పిల్లలు ఏం పని చేస్తారు? ఇప్పుడు వీళ్ళకి ఇక్కడనే ఉంటారు, ఏం పని చేసుకుంటారు. ఇక కూలి కాయకిలు చేసుకొని బతుకుతారు వాళ్ళు. ఏం పని లేదు, ఏం లేదు. ఎన్నడో వచ్చారు సార్, చిన్నప్పుడు వచ్చారు. మా పెదనైనా చిన్నప్పుడు వచ్చిండు. ఇదే ఉన్నాడు. ఇక ఏం సంపాదించాలి, ఒక గది సంపాదించుకున్నాడు, అది కూడా పోతుందని కథ ఉన్నాయినా వేయండి. ఇక రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా అడుగుతారా మరి? ఎట్లా అయింది మీ ప్రభుత్వాన్ని ఏమన్నా అడుగుతారా? వాళ్ళని సో ఇది మొత్తం మీద అయితే కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. 2-3 రోజుల నుంచి ఆయన బెంగ పెట్టుకున్నాడు. హాస్పిటల్కి కూడా పోయి వచ్చాము. హాస్పిటల్లో డాక్టర్లు సైతం మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా బస్తీ వాసులు చెప్పే ప్రయత్నం చేశారు. ఏం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన బెంగ పెట్టుకోవడం, నా ఇల్లు ఎక్కడ పోతుందో అనేటువంటి ఆ బెంగలో భాగంగానే అటాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఫోటో కూడా చూపిద్దాం. సో ఫోటో కూడా చూసుకోవచ్చు. కొంతమంది సిపిఎం నాయకులు, ఇంకింతమంది నాయకులు కూడా వచ్చారు. సో మాకు భరోసాను అయితే ఇచ్చారు. కొంత దీన్ని రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా ఎగ్జిస్టే ప్రకటించాలంటూ కూడా సిపిఎం నాయకులు, కొంతమంది బస్తీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా మూసీకి సంబంధించి మనం చూసాం. హైడ్రా కూల్చివేతలో భాగంగానే కుకట్పల్లిలో ఒక మహిళ చనిపోయిందనేటువంటి ప్రచారం జరిగింది. తర్వాత ఇప్పుడు మూసీ అభివృద్ధిలో భాగంగానే తమ కుటుంబానికి సంబంధించినటువంటి కుమార్ అనే వ్యక్తి చనిపోయినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కుమార్ వాళ్ళ నివాసం వద్ద కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు, ఇప్పటికే అంతిమ యాత్ర మొదలైంది. సో ఇదంతా చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళని పరామర్శించేటువంటి ప్రయత్నం చేశారు. సో చివరిగా ఇప్పుడే అంతిమ యాత్రగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.